నంద్యాల జిల్లా పాణ్యం గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది పాణ్యం సిఎస్సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై కలెక్టర్ రాజ్ కుమారి సీరియస్ అయ్యారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. గురుకుల పాఠశాలలో మనము ఈరోజు నిన్న నైట్ సుమారు 20 మంది పిల్లలకి మోషన్స్ ఆగడం అని చెప్పేసి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. ఇమీడియట్ గా నేను డిఎంహెచ్ఓ గారు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అందరు, లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, ఎంపీడీఓ గారు కూడా అందరూ వచ్చారు. వచ్చి ఇక్కడ మనకి ఫుడ్ తర్వాత వాటర్ శాంపుల్ ని తీసుకోవడం జరిగింది. ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ఏమీ లేదని చెప్పేసి మనకు ప్రిలిమినరీ గా వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మేము అందరం కూడా పిల్లల్ని క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. అందరూ కూడా డిశ్చార్జ్ అయ్యారు. ఓన్లీ 4 మెంబర్స్ కూడా వాళ్ళు రీసెంట్ హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళు కూడా 3 గంటలకు డిశ్చార్జ్ అవుతారని చెప్పేసి మనకి డాక్టర్స్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి సమస్య లేదు. అందరూ కూడా పిల్లలు సురక్షితంగా స్టేబుల్ గా ఉండడం జరిగింది. మార్నింగ్ స్కూల్ కి వచ్చిన తర్వాత నైట్ 9 వరకు నేను ఇక్కడే ఉన్నాను స్టడీలో. పిల్లలు ఎవరేమి ఇబ్బంది పడలేదు. మార్నింగ్ స్టడీకి వచ్చాము 7:15 కంతా వస్తాం మేము. వచ్చిన తర్వాత ఒక 2 పిల్లలు మోషన్ అన్నారు. మళ్ళీ తర్వాత ఇంకొక 2 పిల్లలు, అట్లా ఒక 3-4 పిల్లలు ఎంక్వైరీ చేస్తే మార్నింగ్ 4:30 నుంచి కొంచెం స్టమక్ పెయిన్, మోషన్ అని అన్నారు సార్. ఒక 10-15 మంది పిల్లల దాకా. సర్లే అని చెప్పేసి ఇడ్లీ దీన్ని పెట్టేసి సిహెచ్సికి పంపించడం జరిగింది సార్. హాస్పిటల్ అందరు బాగున్నారు సార్, ఎవరేమి ఇబ్బంది లేదు సార్. సిహెచ్సికి పోయొచ్చాక అక్కడికి పోయిన తర్వాత టాబ్లెట్ ఇచ్చి ఓఆర్ఎస్ ఇచ్చారు సార్. ఆ పిల్లలు బాగానే ఉన్నారు సార్, ప్రాబ్లం అయితే ఏం లేదు. నాకు సాయంత్రం బొరుగు పెట్టారు సార్. ఇక్కడ బొరుగు పెట్టారు. సాయంత్రం అన్నము, సాంబారు, దోసకాయ కర్రీ పెట్టారు. దాని తర్వాత నైట్ 1 గంట నుండి స్టార్ట్ అయింది సార్. నాన్ స్టాప్గా 3 టైమ్స్ వచ్చాయి సార్. దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాక ట్యాబ్లెట్ వేసుకున్నాక మళ్ళీ 2-3 టైమ్స్ అయింది సార్. దాని ఇప్పుడు కొద్దిగా లైట్ కడుపులో వచ్చింది. బొరుగు తిన్నాక నైట్ వచ్చింది సార్. నైట్ కడుపులో తిప్పి మెల్లు ఉంది సార్.